కూచిపూడి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న దేవాలయంలో సుదర్శన హోమం చేస్తున్న యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో దైవ స్వరూపుడైన త్రిముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి శ్రీ సీతారామ దేవాలయం, ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ నిర్మాణంలో భాగంగా దేవాలయాల సృష్టికర్త అయిన కందికొండ సాయిబాబాకి యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు చరవాణి ద్వారా ఫోన్ చేశారు. ఈ నెల జూన్ 28వ తారీఖున సుదర్శన హోమం చేయాలి అనడంతో తనను ఆహ్వానించేందుకు నిన్న యాదగిరిగుట్ట వెళ్లటం జరిగిందని, అక్కడ ఆయన ఆశ్రమంలో ఆయన మాట్లాడుతూ కూచిపూడి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి మరియు మారుతి స్వయంభూ దివ్యక్షేత్రంలో సుదర్శన యాగం చేయాలని అనటంతో వెంటనే గ్రామ పెద్దలను సాయిబాబా తీసుకుని నా దగ్గరకు రావటం శుభపరిణామం. ఈ దేవాలయం రాబో రోజుల్లో మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లబోతోందని అన్నారు. ఈ నెల జూన్ 28వ తారీఖున నిర్వహించబోయే సుదర్శన హోమం వల్ల గ్రామంలో మరియు దేవాలయాల నిర్మాణాన్ని అడ్డుకుంటున్న శక్తులన్నీ మటుమాయం అయిపోతాయని, ఇక్కడ దేవాలయాన్ని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు తీరటమే కాకుండా సంతానం కలుగుతుందని అన్నారు. ఇట్టి సదవకాశాన్ని భక్త మహాశైలందరూ వినియోగించుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. లక్ష్మీ నరసింహాచార్య గురువు గారికి, అందరికీ ఆదర్శమైన గురువు గారికి, అందరికీ ఆదర్శమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గురువు గారికి. అయినా కానీ మూడింట్లో దర్శనం చేసుకోవాలి. 4 కూడా వెళ్ళండి, చక్కగా చేయండి. దేవస్థానం ఇక్కడ అన్నదానం పెడతాము. ఎందుకంటే చూడగానే శుక్రవారం లక్ష్మీ, ఏ లక్ష్మీ కోసం ఎదురు చూసినామో అమ్మవారి అనుగ్రహం కావాలి. విశ్వాక వంశానికి మనకి శివుడు అధిష్టానం లేదు. గొప్పది పూర్వభద్ర ఆంజనేయ స్వామి నక్షత్రం, ఇంతకంటే గొప్ప ముహూర్తం భద్రనామ యోగం. కాబట్టి మనకి అన్ని రకాలుగా మనం ఈ కార్యక్రమాన్ని ఈ ముహూర్తంలో మనం చేసుకున్నట్టయితే కార్యక్రమం విజయంగా మనలో లోపలనే మళ్ళీ మనం కుంభాభిషేకం చేసుకుంటాం. అన్నీ కాకపోయినా కనీసం 2 ఆంజనేయ ఒకటి రాములవారు ఏదో ఒకటి ప్రధాన ఆలయం రామాలయం, అంతే కదా. సరే అయ్యగారిని కూడా మాట్లాడి ఫోన్ చేసి అయ్యగారు చేస్తాను. మా సమయంలో ఒక అష్టదిగ్బంధం కూడా చేస్తారు క్షేత్రాలు. ఇదిగో ఏదో ఒక దోషం ఉంటేనే అది కనపడలేదు. మన లక్ష్మీదేవి బయటికి వెళ్ళట్టు దాంట్లో పెట్టమని లోపల స్వామికి అది ఒక ఆనందం చేద్దాం. వాళ్ళకి ప్రసాదం పెట్టండి, ప్రచారం చేస్తాం. ప్రచారం చేస్తే పెట్టారు కదా, పెద్దరా అన్నం పెట్టండి, భోజనం పెట్టండి. లేకుండా పులిహోర పెట్టాక పులిహోర మధ్య అంటే మాట్లాడి అన్నదానమా లేకపోతే ఏంటనేది. బ్రాహ్మణే వదంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నాం శ్రీలంకీర్తయే. దేతా ఏవ దేవతా ప్రీణాతి ప్రియాప్యానంతరాయాయ సర్వస్తోమోతి రాత్ర ఉత్తమమహర్భవతి. సర్వస్యాప్యై సర్వస్య దిజ్జై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. ఆపదామపహర్తారం దాతారం
सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। श्रीरामचन्द्रः आश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुः चञ्चरीकः निरन्तरं मङ्गलमातनोतु। सट्टामण्डित वक्त्राब्जं तीक्ष्णदंष्ट्रोग्रलोचनं वन्देऽहं यादशैलस्थं सर्वाभीष्टफलप्रदम्। ॐ श्रीं ह्रीं क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्ममन्त्रयन्त्रतन्त्र औषध अस्त्रशस्त्राणि संहर संहर मृत्योर्मोचे मोचय शत्रून् नाशय नाशय। జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై లక్ష్మీ నరసింహ స్వామికి. మాది కూచిపూడి గ్రామం, కోదాడ మండలం. నా పేరు శెట్టి గోవింద స్వామి. గత 3 సంవత్సరాల క్రితం సాయిబాబు గారికి ఇంటి దగ్గర వానరం ఒకటి చనిపోవడం జరిగింది. దాన్ని వాగు దగ్గర ఖనన చేయడం జరిగింది. చేసిన తర్వాత మహా అద్భుతాలు ఏర్పడడం జరిగింది. అలా జరగటం వల్ల అది జరిగింది కూడా అక్కడ కాపలా ఉండే అతను శంబైకి రాముల వారు అనే రూపంలో కళ్ళలో వచ్చి బొట్టు పెట్టు అనే సంగతి కూడా వచ్చినది. అలానే కాకుండా మాజీ సర్పంచ్ గారైన వాళ్ళ యొక్క మనవడికి వీసా రావడం జరిగింది ఇక్కడ కోరుకోవటం వల్ల. అదేవిధంగా నా కుటుంబంలోనే మా అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినది. జాబ్ రావడంతోనే ఆ స్వామివారికి కిరీటం చేస్తానని మా అబ్బాయి చెప్పడం జరిగింది. అలా కొన్ని అద్భుతాలు మా యొక్క గ్రామంలో జరగటానికి కూడా మన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రధాన అర్చకులైన లక్ష్మీ నరసింహ అయ్య గారు మా గ్రామానికి వచ్చి ఈ యొక్క కొబ్బరికాయలు త్రిమూర్తుల రూపంలో రావటం, ఈ యొక్క గ్రామం బాగా అభివృద్ధి చెందుద్ది, దినదిన అభివృద్ధి చెందుద్ది. ఈ ప్రదేశం చాలా అభివృద్ధి చెందుద్ది. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ముందుండి ఆ భగవంతుడు మీకు నడిపిస్తాడన్న ఆచరణ మీకు ఇది నిజరూపంగా బయటపడ్డది. అదేవిధంగా అని కొనసాగుతూ వస్తుంటే కొన్ని కారణాల వల్ల నిర్మాణం కొంచెం ఆగిపోయి ఉన్నది. ఆగిపోయిన తర్వాత మా అయ్యగారే స్వయానా పిలిచి, యాదగిరి అయ్యగారు మీ గ్రామంలో సుదర్శన యాగం చేయడం వల్ల ఈ గ్రామ దేవాలయాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి, అందుకని అనటం వల్ల మీ గ్రామస్తులు అందరం కలిసి ఇక్కడ యాదగిరి రావటం జరిగింది. అయ్యగారి కోసం మేము ఒక రోజు అనే సంగతి నిర్ణయించడం జరుగుతుంది. ఆ సుదర్శన యాగం చేయటం వల్ల మా యొక్క గ్రామంలో ఇంకా అభివృద్ధి జరుగుద్దని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామం మాది. నా పేరు చేతుల రామకృష్ణ అండి. మా ఊళ్ళో ఒక 3-4 సంవత్సరాల క్రితం వానరం చనిపోయింది. ఆ వానరాన్ని మా సాయిబాబా స్వామి వాళ్ళ ఇంటి దగ్గర చనిపోవడం వల్ల అక్కడ నుంచి ఊరు బయట ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర ఖననం చేయగా అక్కడ స్వామివారు ఆంజనేయ స్వామివారు స్వయాన ఉన్నట్లుగా ఊరు ప్రజలు మరి అక్కడికి వచ్చిన భక్తులకి మంచి భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మంచిగా ఏదో ఒకటి జరుగుతుందని ఆశించి ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం చేస్తుంటూనే రామాలయం కట్టాలనే ఆలోచన అక్కడ స్వామివారికి సాయిబాబా స్వామికి రామాలయం నిర్మించాలనే ఆలోచన వచ్చి రామాలయం కూడా నిర్మించడం జరుగుతుంది. అక్కడికి వచ్చి భక్తులు వారి కోరికల నిమిత్తం అక్కడ రాగానే వాళ్ళకి వేసాను ఏ కార్యక్రమం వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటారో జాబ్ పర్పస్ కానీ ఏదైనా కావాలనుకున్నప్పుడు అక్కడికి వస్తే నెరవేరుతుంది. కాబట్టి మా ఊళ్ళో అన్ని గుళ్ళు కట్టడం అనేది ఎవరు సాధ్యం కాదండి. తను ఉద్యోగరీత్యా ఉంటూ కూడా దాదాపు ఒక 6-7 గుళ్ళు నిర్మాణం జరుగుతుంది. ఆ గుళ్ళకి మా ఊరు ప్రజానికమే కాకుండా బయట వారు కూడా వారికి తగిన పారితోషికం ఇచ్చుకుంటూ గుడికి ఆ విధంగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ ప్రతిష్ట కార్యక్రమం నిమిత్తం కొంత టైం ఉంది. 108 రోజులు స్వామి దీక్ష తీసుకున్నారు. దానికోసం మేము యాదగిరి గుట్టొచ్చి లక్ష్మీ నరసింహచారి వారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చినాము. స్వామివారు అక్కడికి వచ్చి సుదర్శన యాగం ఒకరోజు మొదలుపెట్టి చేస్తా ఉన్నారు. అందుకే మా ఊరు
మా ఊరు భక్తులతో కలిసి ఇక్కడికి వచ్చి స్వామివారిని ఆహ్వానించడానికి వచ్చినామని కోరుకుంటున్నాం. కూచిపూడి గ్రామం, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా. మా గ్రామంలో పురాతనం నుంచి ఊరు గ్రామం పుట్టింది కానీ ఎప్పటి నుంచి ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి ఉంది. అప్పటి నుంచి ఒక దేవాలయం కూడా లేదు. మధ్యకాలంలో మన గ్రామంలో మనిషెట్టి సాయిబాబా ఇంట్లో వానరం ఒకటి చనిపోయింది. ఆ చనిపోయినప్పుడు దాన్ని గ్రామంలో ఊరి పక్కన ఉన్న శెట్టివారి స్థలంలో ఆ వానరముని ఖననం చేయగా వేరే పూజారుల్ని పెద్ద శాస్త్రవేత్తలని వాళ్ళు అడగటం వల్ల అక్కడ గుడి కట్టడం వల్ల మంచిగా ఉంటుంది, మీ ఊరికి మంచి జరిగిద్దని చెప్పడం జరిగింది. అది గ్రామస్తులందరూ సాయిబాబా గారు తెలియపేస్తే గ్రామస్తులందరూ అందరి సమక్షంలో అందరూ దాతల సహకారంతో అక్కడ వానర రూపంలో, వానర్ అంటే మన ఆంజనేయ స్వామి అవతారం అంటే కోతి రూపం, వానర రూపంలో అక్కడ విగ్రహం పెట్టుకోవడం జరిగింది. అక్కడ పెట్టుకున్న ఆ విగ్రహం పెట్టుకున్న కాంచి భక్తులు చాలామంది అక్కడికి వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకోవడం వల్ల, వాళ్ళ కోరికలు తీరడం వల్ల రియల్గా మా గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ శెట్టి గాంధీ గారి కూతురు వాళ్ళ మనవడు అమెరికా పోవడానికి అక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళగానే దర్శనం అయిందని వాళ్ళు సంతోషంగా అక్కడికి వచ్చే ₹1,00,000 సందా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మలిశెట్టి సాయిబాబా గారి ఆధ్వర్యంలో, గ్రామంలో కందికొండ సాయిబాబా గారి ఆధ్వర్యంలో 11 మంది 108 రోజులు పూజ చేస్తుండగా ఆ కొబ్బరికాయ కొట్టంగా దాంట్లో ఈ లక్ష్మీనరసింహ ఉత్సవం రాగా దాన్ని మన యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ ప్రధాన అర్చకులైనటువంటి లక్ష్మీనరసింహాచార్యులు గారికి చూడగా అయ్యగారి అద్భుతం, మంచి అద్భుతం బాగుంది, ఇది నిజమైన దేవుడే, ఇక్కడ మంచి అద్భుతం జరిగింది, ఇక్కడ గుళ్ళు కట్టుబడి జరగడం వల్ల ఇక్కడ మంచి జరిగింది, మీ గ్రామం అభివృద్ధిగా ముందుకు పోతుందని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కొద్ది గ్రామం నుంచి కొన్ని సంఘాల తర్వాత రామాలయం ఏర్పాటు చేసుకున్నాం. రామాలయం తర్వాత 2-3 దేవాలయాలు ఏర్పాటు చేసుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణం వల్ల ఆ గుడి ఆర్థికంగా డబ్బులు లేకపోవడం వల్ల ఆ గుడి నిర్మాణాలు ఆగిపోతున్నాయి. ఇట్లా ఆగిపోవడానికి వల్ల కొన్ని కారణాలు ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మన యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మణాచార్యులు గారు, మీరు ఇక్కడికి రండి, మీరు ఒకసారి మీరు స్వయాన అతనే పిలిచి కందికొండ సాయిబాబా గారిని పిలిచి మీ గ్రామస్తులను ఒక 20 మందిని తీసుకుని రండి, వచ్చి మీ గ్రామం ఆ గుళ్ళు ఎందుకు పూర్తి కావు అని చెప్పేసి అని ఆ గుళ్ళు పూర్తి కావడం కోసం ఒక సుదర్శన యాగం చేసుకుంటే మంచిగా జరిగింది అని చెప్పడం వల్ల ఇక్కడ మీ గ్రామస్తులందరం కలిసి ఒక 20 మంది గ్రామస్తులందరం పెద్దలు చిన్నలు అందరం కలిసి వచ్చి యాదగిరి సన్నిధికి రావడం జరిగింది ఈరోజు.